రాముడికి తేజస్సుందా? ఉన్నది. రావణుడికి తేజస్సున్నదా? అద్భుతమైన తేజస్సున్నది. మరి రావణుడు ఎందుకు లోకకంటకుడయ్యాడు? అదే రావణాసురుని యొక్క భార్య అయినటువంటి మహాపతివ్రత మండోదరి ఫోటో ఎక్కడా ఉండదు. మండోదరి ఫోటో ఉన్న ఇల్లు నాకు చూపించండి. ఏమిటి ఆవిడ కర్మ? ఆవిడ పతివ్రత కాదేంటి? మహాపతివ్రతల లిస్టులో మండోదరి ఒకటి ఉంది, చాలా ఉన్నది. సీతమ్మ తల్లి మహాపతివ్రత. సీతమ్మ తల్లి ఫోటో లేని ఇల్లు చూపించండి. సీతమ్మ తల్లి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది, మండోదరి ఫోటో ఒక్క ఇంట్లో ఉండదు. సీతమ్మకి మండోదరికి తేడా ఏమిటి అని నన్ను అడిగారు అనుకోండి, నేనంటాను ఏమీ లేదంటాను. ఏమీ లేదండి, ఇద్దరు మహాపతివ్రతలు అంటాను నేను. కాకపోతే ఒక్కటి తేడా చెప్పవలసి వస్తుందేమో, సీతమ్మ అయ్యో నిజా అని చెప్పాలేమో, అంతే. పాతివ్రత్యానికి సంబంధించి ఇద్దరు మహాపతివ్రతలు. మరి మండోదరి ఫోటో ఎందుకు లేదు మీ ఇంట్లో? మండోదరికి పూజా విధానం ఎందుకు లేదు? మండోదరిని ఎవరు ఎందుకు పూజ చేయరు అంటే, ఆవిడ ఎంత మహాపతివ్రత అయినా ఆవిడ దురదృష్టం భర్త అటువంటి వాడు. అందుకే 7 తరాల అటు ఇటు చూడండి అంటారు. ఆడది ఉద్ధరింపబడేది దేనివల్ల ఉద్ధరింపబడుతుందో తెలుసా అండి? భర్త ఐశ్వర్యం వల్ల ఉద్ధరింపబడదు, భర్త పొగరుబోతుతనానికి ఉద్ధరింపబడదు. వాడు ఎక్కడో వెతుక్కుని వాడు ఇంత గుణాన్ని చూసుకుని మురిసిపోవడాన్ని బట్టి ఉద్ధరింపబడదు. అలా మురిసిపోయాడు రావణాసురుడు. ఏం ఉద్ధరింపబడింది? మండోదరి చచ్చిపోతే తద్దినం పెట్టడానికి కొడుకు లేటరా, నీ వల్ల నా కొడుకు ఇంద్రజిత్ చచ్చిపోయాడు ఏడిచింది రావణాసురుడు చచ్చిపోయినప్పుడు. ఏమిటి మిగల్చాడు రావణాసురుడు? మరి అదే రామచంద్రమూర్తి సీతమ్మని ఎంత ఉద్ధరించారు. ప్రతి ఇంట ఎన్ని యుగాలైనా సీతమ్మ తల్లి ఫోటోలే. చేయి పట్టినటువంటి పురుషుడి వలన స్త్రీ పూజనీయతని పొందుతుంది, ఆయన వలన ఆవిడ నమస్కార యోగ్యతని పొందుతుంది. అందుకే భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. ఆవిడ ఏ పూజ చేసింది చెయ్యలేదు చూడరు, ఈయన చేశాడు పుణ్యం, ఇందులో సగభాగం ఆవిడకి వెళుతుంది. ఆవిడ పూజ చేసింది, ఈయనకి వెయ్యరు. నీకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆవిడ పూజ చేసుకుంది, ఆవిడ పుణ్యం ఆవిడకేస్తారు. ఒక మహాభక్తుడైనటువంటి వాడి ఇల్లాలు భక్తుడు ఏకకాలమునందు ప్రాణం వదిలిపెట్టేశారనుకోండి, ఎవరి ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుందో తెలుసా అండి? ఆయన భార్య ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఎందుచేత? ఆయన పుణ్యంలో సగం ఆవిడికి పడిపోయింది. ఆవిడ ఎప్పుడో రామా అందనుకోండి, ఆ పూర్తి పుణ్యం ఆవిడికి పడింది, ఈయనకి పడలేదు. అందుకని ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది, ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. అందుకే 7 తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారంటే, నా కూతుర్ని చిటికిన వేలు పట్టుకుని ఉద్ధరించగలడా? ఐశ్వర్యం ఏముందండి? దిక్కుమాలిన ఐశ్వర్యం. ఏం చేస్తారు మీరు ఐశ్వర్యం పెట్టుకుని? కోట్లకి కోట్లు ఉన్నాయి. రావణాసురుడి కన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారేంటి ప్రపంచంలో? కాంచనలంకాధీశుడు రావణాసురుడు అంటే. ఏం పట్టుకెళ్ళిపోయాడు చెప్పండి? పట్టుకెళ్ళిపోయింది ఒక్కట్లేదు. నేను ప్రపంచ విజేతని అన్నాడు అలెగ్జాండర్. చిట్ట చివర 32వ ఏట అలెగ్జాండర్ శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు తన సైన్యాన్ని పిలిచి, జగద్విజేత అలెగ్జాండర్ అని నాకు బిరుదు, ప్రపంచాన్నంతటినీ నేను గెలిచాను. కానీ నా శవాన్ని పాతి పెట్టేటప్పుడు నా శవ పేటికకి 2 పక్కల కన్నాలు పెట్టి 2 చేతులు బయటికి చాపి పెట్టి పెద్ద గొయ్యి తీసి నన్ను పాతి దాని మీద ఒక బోర్డు పెట్టండి. అలెగ్జాండర్ విశ్వ విజేత, ఈ లోకములోనికి రిక్తహస్తములతో వచ్చాడు. అలెగ్జాండర్ విశ్వ విజేత, ఈ లోకము నుండి రిక్తహస్తాలతో వెళ్ళిపోయాడు. మధ్యలో సంపాదించిన విశ్వ విజేత బిరుదు ఆయనతోనే వెళ్ళిపోయింది. అందుకేనండి అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సెల్యూకస్ నికేటర్ అని తన సైన్యాధిపతిని పిలిచి ఒక మాట చెప్పాడు. ఎవరి దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు మన మాట వినపడకపోయినా వాళ్ళ పీట తీసేయచ్చు. భారతదేశంలో మాత్రం కొంతమంది గడ్డాలు పెంచుకుని గుహల్లో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పాడు. ఒకసారి చూశాడు, ఎందుకు చెప్పాడు అలెగ్జాండర్ అని. సెల్యూకస్ నికేటర్ వెడుతుంటే ఒక తపస్సు చేసుకుంటున్న ఋషి కనపడ్డాడు. నేను విశ్వ విజేత అలెగ్జాండర్ సర్వసైన్యాధిపతిని అన్నాడు. ఆయన కళ్ళు విప్పి చూసి, ఓహో అలాగా, ఆ జింక చర్మం తెచ్చుకో కూర్చోండి. ఆయన జింక చర్మం తెచ్చాడు, అది చుట్టేసింది. దాన్ని విప్పి కూర్చున్నాడు. లేవండి, లేచాడు. ఇంకోళ్ళకైతే పీక తీసేసిన అన్నందుకు అలెగ్జాండర్ చెప్పాడు తీయద్దన్నాడని లేచాడు. అది మళ్ళీ చుట్టుకుంది. కూర్చోండి, మళ్ళీ విప్పుకుని కూర్చున్నాడు. లేవండి, లేచాడు, మళ్ళీ చుట్టుకుంది.
ఏం గమనించారు? ఏమిటి గమనించడం? కూర్చోమన్నావు కూర్చున్నాను, లేమన్నావు లేచాను. కాదు, నువ్వు కూర్చున్నప్పుడు జిగ్గ చర్మం విచ్చుకుంది, నువ్వు లేచినప్పుడు చుట్టుకుంది. అలెగ్జాండర్ అనబడేటటువంటి ఒక మహావీరుడి శరీరంతో ఉన్నంత కాలం, వాడి శరీరము జర్జరీభూతము కానంత కాలం, వాడు ఇంకొకటి చేత ఓడింపబడడానికి కావలసినటువంటి వైకల్యం ఈశ్వరుడివ్వనంత కాలం బహుశా విశ్వవిజేతని అని ఇలాగే తిరుగుతూ ఉంటాడు. అందరూ ఇలా తలలు వంచుతారు. భారతదేశం కూడా తల వంచినట్టు కనపడుతుంది. లేచిపోగానే ఏమైంది? చుట్టుకుపోయింది. అలెగ్జాండర్ శరీరం వెళ్ళిపోగానే మళ్ళీ ఎవడి రాజ్యాలు పడింది. ఈ మాత్రం దానికి ఏమిటి సాధిద్దామని మీరు ఇంత అల్లరి పడుతున్నాడని అడిగాడు. తెల్లబోయాడు సెల్యూకస్ నికేటర్. అది ఈ జాతి వారసత్వం, అది రామాయణానికి వారసత్వం. రామాయణం కేవలం చదువుకోమని కాదు, రామాయణ కావ్యంలోంచి మిమ్మల్ని వజ్రాలు ఏరుకోమని ఇచ్చారు మహర్షి. మీరు పాత్రల్ని పక్కన పెట్టి బేరీజు వేసి చూసుకోమని ఇచ్చారు. మీరు చూడండి, అందుకే ధ్రియతేవా జనైరితి ధర్మ. మీరు దేనిని ధరిస్తున్నారో దాని పేరు ధర్మము. ధరించడం అంటే మీరు అనుష్ఠానము చెయ్యాలి, మీరు పాటించాలి ధర్మాన్ని. ధర్మం పాటించలేదనుకోండి, ఉపయోగం లేదు. రావణాసురుడికి ధర్మం తెలియదని మీరు అనుకుంటున్నారా? ఆయనకి అన్ని ధర్మాలు తెలుసు. అన్ని ధర్మాలతో పాటుగా రావణాసురుడికి ఒకటి తెలుసు. ఏమిటి తెలుసో తెలుసా అండి? తను ఏం చేస్తే దాన్నే ధర్మం అని చెప్పి బుకాయించగలిగినటువంటి ఒక అడ్డగోలు నడువడి కూడా రావణాసురుడికి తెలుసు. రాముడికి ఏం తెలుసో తెలుసా అండి? అసలు ధర్మం ఏదో అది పాటించడం ఒక్కటే రాముడికి తెలుసు. ధర్మం నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అని అనొచ్చా అంటే, శంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి వారు చెప్పారు. మహానుభావులు ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా అండి శంకర భగవత్పాదులు ధర్మం గురించి. ఆయన అన్నారు, వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిర పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిమత తర్కోనుసంధీయతాం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. శంకరాచార్యులు వారి అవతారం చాలించేస్తున్నప్పుడు శిష్యులు అడిగారు, మీ సమస్త బోధల సారాంశమును మాకు అందించండి. అప్పుడు శంకరులు చెప్పినటువంటి మాటలు ఆయన అంటారు, వాక్యార్థశ్చ విచార్యతాం. ధర్మము అంటే నీవు చెప్పినది ధర్మము కాదు, ధర్మమును చెప్పడానికి నువ్వు సరిపోవు. ఇది ధర్మము అని నీ సొంతంగా నువ్వు చెప్పకూడదు. ధర్మము ఏదని చెప్పాలి? శృతిశిర పక్ష సమాశ్రీయతాం. శృతి ఎలా మాట్లాడుతోందో, వేదం ఏం చెప్తోందో అది ధర్మం తప్ప, వేదం ఒకటి చెప్తే నువ్వు ఒకలా చెప్పి నేను చెప్పాను కాబట్టి ఇది ధర్మం అని నువ్వు మార్చేస్తే అది ధర్మము కాదు. కాబట్టి ఏం చేయాలి? దుస్తర్కాస్తు విరమ్యతాం. అక్కడి నుంచి వేదం అలా చెప్తే మాత్రం ఇలా ఎందుకు చెప్పకూడదండి? ఇది తేలిక కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే కష్టం కదా అని నువ్వు వాదిస్తానని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న వాదన దుస్తర్కం. దానివల్ల ప్రయోజనం ఉండదు, పాడైపోతావు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి మాట నువ్వు తప్పుగా ఉపయోగించినట్టు. దుస్తర్కాస్తు విరమ్యతాం. తప్పుడు వాదనలు వాదించకు పెద్దలతోటి. ఏం చేయాలి? శృతిమతస్తర్కోనుసంధీయతాం. వేదం ఏం చెప్పాలనుకుంటోందో దానికి తగినట్టుగా నీ మాట మాట్లాడడం నేర్చుకో. వేదో నిత్యమధీయతాం. ప్రతిరోజు వేదం చదువుకో. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. వేదం ఎలా చెప్పిందో అటువంటి కర్మలే చెయ్యి. వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించు. అది ధర్మము. అటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తే దాని వలన నువ్వు లోకములో ఉత్తమమైనటువంటి స్థితిని చేరుకుంటావు. ఈ ధర్మం ఏది ఉందో దాన్ని నువ్వు పట్టుకోవాలి. మీరు చిత్రం చూడండి, ఒక రైలు ఫార్మ్ చేస్తారు, ట్రైన్ ఫార్మ్ అవుతోందండి అంటారు. మీకు సాధారణంగా ఈ గౌతమి ఎక్స్ప్రెస్ లాంటి వాటిల్లో కాదు కానీ గూడ్స్ ట్రైన్ ఫార్మేషన్స్ అంటారు. మేము ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తూ ఈ వ్యాగన్ లోడింగ్ అనేటటువంటి ప్రక్రియకి ఎక్కువ అటెండ్ అయ్యే వాళ్ళం కాబట్టి మాకు దాంతో కించిత్ పరిచయం. స్పెషల్ ఫార్మేషన్ అంటారు. అంటే ఏవో కొన్ని గూడ్స్ ట్రైన్స్ తాలూకా కంపార్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక 40 గూడ్స్ వ్యాగన్స్ అన్నింటినీ కలిపి ఒక ట్రైన్ ఫామ్ చేస్తారు.
చేసే ముందు 40 పెట్టెలు తీసుకొచ్చి మీరు ఒక పట్టాల మీద పెట్టేశారనుకోండి, దాన్ని గూడ్స్ ట్రైన్ అనరు. ఎలా చేయాలి? 40 పెట్టెలు తెచ్చి చిట్ట చివర పెట్టెకున్నటువంటి గొళ్ళాన్ని పైకెత్తుతారు. ఎత్తి ఏం చేస్తారు? ముందు పెట్టికేస్తారు. ఇప్పుడు ఈ 39వ పెట్టిగొళ్ళం 38వ పెట్టికేస్తారు. 38వ పెట్టిగొళ్ళం 37వ పెట్టికేస్తారు. 1వ పెట్టిగొళ్ళం ఇంజిన్కి వేస్తారు. 40వ పెట్టి గొళ్ళెం దగ్గర నుంచి 1వ పెట్టి గొళ్ళెం వరకు అన్ని గొళ్ళాలు కరెక్ట్ గా పెట్టి ఇంజిన్ గొళ్ళెం వేయడం మర్చిపోయారు అనుకోండి. సిగ్నల్ ఇచ్చేశారు, జెండా చూపించారు, 40 బోగీల నిండా సరుకుంది, ఇంజిన్ వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 40 బోగీలు అలాగే. కాబట్టి అన్నింటికన్నా గొప్ప కనెక్షన్ ఏదని చెప్పాలి మీరు? ఈ 39-40 బోగీల మధ్యలో ఉన్నటువంటి కనెక్షనా? అన్నిటికన్నా గొప్ప కనెక్షన్ ఏది? ఇంజిన్తో ఉన్న కనెక్షన్. కాబట్టి ఏది ఇంజనో అది ముందుంటుంది. ఏది గార్డ్ దట్ విచ్ గాడ్స్ అంటే విడిపోకుండా చూడవలసిందేదో అది చిట్ట చివర ఉంటుంది, అన్ని కలిసి ఉన్నాయని చెప్పడానికి. కాబట్టి పురుషార్థములు మీరు ఏ పూజ చేయండి ఏమంటారు? ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అంటారు. అర్థము కామము ఈ రెండు జీవితంలో చాలా ప్రధానమైనవి. ఈ రామాయణాన్ని పరిశీలనం చేయడం అంటే ఇది చూడండి, ప్రతి మనిషి జీవితంలో వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రధాన పాత్ర ఏవి పోషిస్తాయి? అర్థకామములు పోషిస్తాయి. ఇప్పుడు ఈ అర్థము ధర్మముతో ముడిపడలేదు, కామము ధర్మముతో ముడిపడలేదు. పడకుండా అర్థం విచ్చలవిడి అయింది. విచ్చలవిడి 2 రకాలుగా అవుతుంది అర్థం. ఎలా? ఒకటి సంపాదన యందు విచ్చలవిడితనం, ఖర్చు యందు విచ్చలవిడితనం. ఖర్చు ధర్మబద్ధంగా జరగదు, ఆర్జన ధర్మబద్ధంగా ఉండదు. ధర్మబద్ధము కాని ఆర్జన అధర్మమే, ధర్మబద్ధము కాని వ్యయము అధర్మమే. 2 అధర్మమే. కాబట్టి ఇప్పుడు అర్థము ధర్మముతో కలవలేదు, కామము ధర్మముతో కలవలేదు. కామం అంటే కేవలం తుచ్చకామం అనుకోకండి మీరు. కామం అంటే కోరిక. ఏ కోరిక కూడా ధర్మబద్ధం కాదు. వాడు కోరుతున్నటువంటి ఏ కోరిక కూడా ధర్మశాస్త్రంతో సరిపోయేటట్టుగా ఉండదు. అలా ఉండకపోతే ఏమవుతుంది? ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదాం అనుకున్న వాడి ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకడి ఇంట్లో నిప్పు అంటుకుంది, నెయ్యి నీళ్లు ఒక్కలాగే ఉన్నాయి కదండి, నీళ్లు ఎందుకు పోయాలి, నెయ్యి పోస్తానన్నాడు. నెయ్యి పోసాడు, ఆరుతుందా మంట? పెరిగిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది. అర్థము చేత కామమును, కామము చేత అర్థమును తీర్చుకుందామనుకున్న వాడి బ్రతుకంతే. ఓ కోరిక పుట్టింది, ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కుందాం. పరిగెత్తాడు 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 పరిగెత్తాడు, డబ్బట్టుకొచ్చాడు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్నాడు. అర్థము కామము. ఊరుకుంటుంది అనుకుంటున్నారా మనస్సు మీరు? దానికి ఇప్పుడు ధర్మాన్ని వదిలేసింది మొదటిదాన్ని. ఇప్పుడు అంటుంది వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది, అది ఉంటే ఎంత బాగుందంటే మళ్ళీ పరిగెడతాడు. పరిగెత్తాడు 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 పరిగెత్తాడు, మళ్ళీ పట్టుకొచ్చాడు. ఓ కలర్ టీవీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు అంటుంది కలర్ టీవీ ఉండే ఏం ప్రయోజనం? వాడు చూపించింది నువ్వు చూడాలి, నువ్వు అనుకున్నది చూడడానికి ఒక DVD ఉండాలి. ఏదంటుంది? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పరిగెత్తాలి. పరిగెత్తి 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 మీరేం చేయాలి? ఓ DVD తేవాలి. ఇప్పుడు DVD తెచ్చాకేమంటుంది? ఎందుకు ఈ 2? పలుపుంది, నాడా ఉంది, అసలు గుర్రం ఇది క్యాసెట్లేవి పట్టుకురా. మళ్ళీ పరిగెడతాడు, క్యాసెట్లు ఎట్టుకొచ్చాడు, మళ్ళీ పెట్టాడు. చాలా బాగుంది, కానీ దీనికి ఒక్క స్టీరియో సిస్టమ్ ఉంటే ఎంత బాగుండేదో సౌండ్. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పరిగెడతాడు. మీరు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కామము అర్థము, కామము అర్థము తీర్చడం, నెయ్యిపోయడం. ఎన్ని కోరికలు మీరు తీర్చుకుంటూ వెళ్ళిపోండి. అమ్మాయి అన్ని తీర్చేశారండి, అయిపోయింది లిస్టు. మీరు ఏదో పప్పుల కొట్లోకి, పచారీ కొట్లోకి పట్టుకెళ్ళి సరుకులు లిస్ట్ ఇస్తే ఇప్పుడు రుజువు చూపిస్తానంటాడు. రుజువు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కందిపప్పు 2 కేజీలు, చింతపండు 1/2 కేజీ, మిరపకాయలు 1/2 కిలో, కాఫీ కొండ 1/2 కేజీ, ఆఖరికి వాడు అంటాడు 32 లెక్కెట్టండి అంటాడు. చిన్ని ఆవాల ప్యాకెట్తో సహా లెక్కెట్టుకుని 32 వచ్చేసేయంటాడు. కూడికి చూసుకుని డబ్బు ఇచ్చేయండి.